ఓం శ్రీ సాయిరామ్. 46వ అధ్యాయంలోని మొదటి ప్రశ్న. కాకాసాహెబ్ తన పెద్ద కుమారుని ఉపనయనము ఎక్కడ చేయాలని నిర్ణయించుకొనెను? ఆప్షన్ ఏ నాగపూర్లో, ఆప్షన్ బి గ్వాలియర్లో, ఆప్షన్ సి కాశీలో, ఆప్షన్ డి గయాలో. యువర్ టైమ్ స్టార్ట్స్ నౌ. ఆన్సరు ఆప్షన్ ఏ నాగపూర్లో. రెండవ ప్రశ్న. నానాసాహెబ్ చందోర్కరు తన కుమారుని వివాహము ఎక్కడ నిర్వహించెను? ఆప్షన్ ఏ ప్రయాగలో, ఆప్షన్ బి అయోధ్యలో, ఆప్షన్ సి షిరిడీలో, ఆప్షన్ డి గ్వాలియర్లో. యువర్ టైమ్ స్టార్ట్స్ నౌ. ఆన్సరు ఆప్షన్ డి గ్వాలియర్లో. మూడవ ప్రశ్న. బాబా తన ప్రతినిధిగా ఎవరిని తీసుకొని వెళ్ళమని చెప్పెను? ఆప్షన్ ఏ కాకాసాహెబ్ దీక్షితును, ఆప్షన్ బి మహల్సాపతిని, ఆప్షన్ సి శ్యామాను, ఆప్షన్ డి తాత్యాను. యువర్ టైమ్ స్టార్ట్స్ నౌ. ఆన్సరు ఆప్షన్ సి శ్యామాను. నాలుగవ ప్రశ్న. గ్వాలియర్లో శ్యామాకు నానాసాహెబ్ మరియు తన బంధువైన జతార్ ఎంత ధనాన్ని ఇచ్చారు? ఆప్షన్ ఏ నానాసాహెబ్ 200 రూపాయలు, జతార్ 200 రూపాయలు, ఆప్షన్ బి నానాసాహెబ్ 100 రూపాయలు, జతార్ 100 రూపాయలు, నానాసాహెబ్ 200 రూపాయలు, జతార్ 100 రూపాయలు, ఆప్షన్ డి నానాసాహెబ్ 100 రూపాయలు, జతార్ 200. ఆన్సరు నానాసాహెబ్ 100, జతార్ 100 రూపాయలు ఇచ్చారు. ఐదవ ప్రశ్న. శ్యామ అయోధ్యలో ఎన్ని రోజులు ఉండెను? ఆప్షన్ ఏ 14 రోజులు ఉండెను, ఆప్షన్ బి 7 రోజులు ఉండెను, ఆప్షన్ సి 21 రోజులు ఉండెను, ఆప్షన్ డి 30 రోజులు ఉండెను. యువర్ టైమ్ స్టార్ట్స్ నౌ. ఆన్సరు ఆప్షన్ సి 21 రోజులు ఉండెను. ఆరవ ప్రశ్న. శ్యామ గయాలో ఏ వ్యాధి ప్రబలి ఉందని విని ఆందోళన చెందారు? ఆప్షన్ ఏ మలేరియా వ్యాధి, ఆప్షన్ బి ప్లేగు వ్యాధి, ఆప్షన్ సి క్షయవ్యాధి, ఆప్షన్ డి కలరా వ్యాధి. యువర్ టైమ్ స్టార్ట్స్ నౌ. ఆన్సరు ఆప్షన్ బి ప్లేగు వ్యాధి. ఏడవ ప్రశ్న. పండా ఇంట్లోకి ప్రవేశించగానే శ్యామాను అమితంగా ఆకర్షించి మైమరపించిన వస్తువు ఏది? ఆప్షన్ ఏ బాబా యొక్క పెద్ద పటము, ఆప్షన్ బి బంగారు పల్లకి, ఆప్షన్ సి శ్రీరాముని విగ్రహము, ఆప్షన్ డి పెద్ద ఇల్లు. యువర్ టైమ్ స్టార్ట్స్ నౌ. ఆన్సరు ఆప్షన్ ఏ బాబా యొక్క పెద్ద పటము. ఎనిమిదవ ప్రశ్న. బాబా పటమును పండాకు ఎవరు ఇచ్చారు? ఆప్షన్ ఏ నానాసాహెబ్ చందోర్కర్ ఇచ్చారు, ఆప్షన్ బి కాకాసాహెబ్ దీక్షిత్ ఇచ్చెను, ఆప్షన్ సి అప్పా కోతే ఇచ్చెను, ఆప్షన్ డి శ్యామా ఇచ్చెను. యువర్ టైమ్ స్టార్ట్స్ నౌ. ఆన్సరు ఆప్షన్ డి శ్యామా ఇచ్చెను. తొమ్మిదవ ప్రశ్న. పండా శ్యామాను ఊరేగింపులో ఎక్కడ కూర్చోబెట్టారు? ఆప్షన్ ఏ గుర్రము పైన, ఆప్షన్ బి రథములో, ఆప్షన్ సి ఏనుగు పైన, ఆప్షన్ డి పల్లకీలో కూర్చోబెట్టారు. యువర్ టైమ్ స్టార్ట్స్ నౌ. ఆన్సరు ఆప్షన్ సి ఏనుగు పైన కూర్చోబెట్టారు. పదవ ప్రశ్న. బాబా లెండీ తోట నుండి తిరిగి వస్తున్నప్పుడు వేటిని చూశారు? ఆప్షన్ ఏ ఆవుల మందను, ఆప్షన్ బి మేకల మందను, ఆప్షన్ సి గుర్రాల మందను, ఆప్షన్ డి గొర్రెల మందను. యువర్ టైమ్ స్టార్ట్స్ నౌ. ఆన్సరు ఆప్షన్ బి మేకల మందను. 11వ ప్రశ్న. బాబా 2 మేకలను ఎన్ని రూపాయలకు కొనెను?
ఆప్షన్ ఏ 8 రూపాయలకి, ఆప్షన్ బి 16 రూపాయలకు, ఆప్షన్ సి 32 రూపాయలకు కొనిరి, ఆప్షన్ డి 16 రూపాయలకు కొనిరి. యువర్ టైమ్ స్టార్ట్స్ నౌ. ఆన్సరు ఆప్షన్ సి 32 రూపాయలకు కొన్నారు. 12వ ప్రశ్న, బాబా ఆ మేకలకు ఆహారంగా ఏమి పెట్టమని చెప్పారు? ఆప్షన్ ఏ బియ్యము, ఆప్షన్ బి శనగపప్పు పెట్టమని, ఆప్షన్ సి కందిపప్పు, ఆప్షన్ డి గడ్డి పెట్టమన్నారు. యువర్ టైమ్ స్టార్ట్స్ నౌ. ఆన్సరు ఆప్షన్ బి శనగపప్పు. 13వ ప్రశ్న, గత జన్మలో ఆ 2 మేకలు ఎవరు? ఆప్షన్ ఏ అన్నదమ్ములు, ఆప్షన్ బి స్నేహితులు, ఆప్షన్ సి యజమాని మరియు పనివాడు, ఆప్షన్ డి తండ్రి కొడుకులు. యువర్ టైమ్ స్టార్ట్స్ నౌ. ఆన్సరు ఆప్షన్ ఏ ఆ 2 మేకలు అన్నదమ్ములు. 14వ ప్రశ్న, పెద్దవాడు చిన్నవాడిపై ఎందుకు అసూయ చెందెను? ఆప్షన్ ఏ అతడు విద్యావంతుడు కావడంతో, ఆప్షన్ బి అతడు బలవంతుడు కావడంతో, ఆప్షన్ సి అతడు విద్యావంతుడు కావడంతో, ఆప్షన్ డి అతడు ధనవంతుడు కావడంతో. యువర్ టైమ్ స్టార్ట్స్ నౌ. ఆన్సరు ఆప్షన్ డి అతడు ధనవంతుడు కావడంతో. 15వ ప్రశ్న, వారు మేకలుగా పుట్టుటకు కారణము ఏమిటి? ఆప్షన్ ఏ వారి పేదరికము, ఆప్షన్ బి శాపముతో, ఆప్షన్ సి కర్మఫలముతో, ఆప్షన్ డి వ్యాధితో. యువర్ టైమ్ స్టార్ట్స్ నౌ. ఆన్సరు ఆప్షన్ సి కర్మఫలముతో. 16వ ప్రశ్న, బాబా ఆ మేకలకు అంత ఎక్కువ ధర ఎందుకు చెల్లించారు? ఆప్షన్ ఏ బాబాకు బేరం ఆడటం తెలియక, ఆప్షన్ బి వాటికి కొంత విశ్రాంతి ఓదార్పు కలిగించాలని, ఆప్షన్ సి అవి చాలా అందంగా ఉన్నాయి, ఆప్షన్ డి వాటిని పెంచుకోవడానికి. యువర్ టైమ్ స్టార్ట్స్ నౌ. ఆన్సరు ఆప్షన్ బి వాటికి కొంత విశ్రాంతి ఓదార్పు కలిగించడానికి. 17వ ప్రశ్న, ఈ కథ చివరిలో బాబా ఆ మేకలను ఏమి చేశారు? ఆప్షన్ ఏ తన వద్ద ఉంచుకున్నను, ఆప్షన్ బి తోటలో వదిలేశారు, ఆప్షన్ సి యజమానికి తిరిగి ఇచ్చివేశారు, ఆప్షన్ డి భక్తులకు ఇచ్చెను. యువర్ టైమ్ స్టార్ట్స్ నౌ. ఆన్సరు ఆప్షన్ సి యజమానికి తిరిగి ఇచ్చివేశారు. మీరెన్నింటికి కరెక్ట్గా జవాబులు చెప్పగలిగారో కమెంట్స్ రూపంలో తెలియజేయగలరు. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే తప్పకుండా ఓం సాయిరామ్ అని కమెంట్ చేసి లైక్ చేయగలరండి. అలాగే బాబా వారి భక్తులందరికీ ఒక మనవండి, మన ఛానల్లో ఈ విధంగానే మిగిలిన అధ్యాయములకు కూడా క్వశ్చన్స్ తయారు చేసి వీడియోస్ రూపంలో అప్లోడ్ చేశాను. ఇంట్రెస్ట్ ఉన్న భక్తులు తప్పకుండా ఒకసారి చెక్ చేయగలరు. ఇదండి ఈరోజు వీడియో. ఇంకొక మంచి బాబా వారి వీడియోతో మళ్ళీ కలుద్దాము. మన ఛానల్ని ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకొని మీ సపోర్ట్ని మాకు అందించగలరు. అంతవరకు సెలవు. ఓం శ్రీ సాయిరామ్. సర్వే జనా సుఖినో భవంతు. జై సాయిరామ్.